టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 దశకు ముందు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. వరుస విజయాలతో సూపర్ 8కు అజేయంగా చేరుకున్న జింబాబ్వే ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు స్పష్టం చేశాడు. సూపర్ 8 మ్యాచ్ల కోసం భారత్ చేరుకున్న తర్వాత పరిస్థితులను అంచనా వేసి వ్యూహం సిద్ధం చేస్తామని తెలిపాడు. 23న జరిగే మ్యాచ్ నిజమైన పోరాటమని, ఫలితాల గురించి ఆందోళన చెందకుండా తమ శక్తి మేరకు పోరాడతామన్నాడు. ఏమో 3 మ్యాచ్లలో రెండింటిని గెలుస్తాం కావచ్చు అని రజా ధీమా వ్యక్తం చేశాడు. శ్రీలంక మ్యాచ్ అనంతరం సికిందర్ రజా మాట్లాడితే సూపర్ 8లో తొలి మ్యాచ్ గెలిస్తే అవకాశాలు ఇంకా మెరుగయ్యే అవకాశం ఉంటుంది. మేము ఎప్పుడూ ముందున్న లక్ష్యంపైనే దృష్టి పెడుతున్నాం. సో గత 2 వారాల్లో మా జట్టు చూపించిన శ్రమ అద్భుతం. నిజం చెప్పాలంటే మేము సూపర్ 8 చేరుతామని ఎవ్వరూ ఊహించలేదు. అభిమానుల మనసులు గెలుచుకొని వారి గౌరవం పొందటం చాలా గొప్ప విషయం. సో టాస్ ఓడిన వెంటనే నా జట్టు సభ్యులకు ఒకటే చెప్పాను, మనం మంచి క్రికెట్ ఆడితే టాస్ ఫలితం మన మైండ్ సెట్పై ఎలాంటి ప్రభావం చూపదు. పరిస్థితి ఏదైనా సరే మనం మంచి క్రికెట్ ఆడితే ఫలితాలు అవే వస్తాయని చెప్పుకొచ్చాడు. ఇక మిడిల్ ఓవర్లో నేను బౌలింగ్ చేసినప్పుడు ఓ విషయం గమనించాను. ఫింగర్ స్పిన్నర్లకు పెద్దగా టర్న్ దొరకడం లేదు, కానీ రిస్ట్ స్పిన్నర్లకు కొంచెం టర్న్ లభిస్తోంది. లంకలో 2 ఫింగర్ స్పిన్నర్లు, ఒక రిస్ట్ స్పిన్నర్ ఉన్నారు. అందుకే వారిపై ఒత్తిడి తీసుకురాగలమనిపించింది. మిగతాది మన ఆటపై ఆధారపడి ఉంటుంది. సో ఇన్నింగ్స్ చివర్లో లంక కాస్త తక్కువ పరుగులు చేసింది. లంక ఆరంభించిన తీరు చూస్తే 10 పరుగులు తక్కువే చేశారు. మేము గెలవగలమని నమ్మకం వచ్చింది. మ్యాచ్ను ముగించిన టోనీ బెన్నీకి పూర్తి క్రెడిట్ ఇవ్వాలి. నాకు చాలా సంతోషంగా ఉంది. సో చేస్ చేస్తున్నప్పుడు లక్ష్యం బోర్డుపై ఉంటుంది, కాబట్టి ప్లాన్ స్పష్టంగా ఉంటుంది. సరైన సమయంలో సరైన ఆటగాళ్లను పంపే సామర్థ్యం మాకుంది. చేస్ సమయంలో మేము బ్యాటింగ్ ఆర్డర్ను 4 సార్లు మార్చామని సికిందర్ రజా పేర్కొన్నాడు. ఇక మేము 21న భారత్ చేరుకుంటాం, 22న ప్రాక్టీస్ చేస్తాం. పిచ్ పరిస్థితులు చూసిన తర్వాత మా ఆటపై స్పష్టత వస్తుంది. 23న అస్సలైన పోరు ఉంటుంది. మేము మా సహజమైన ఆటను ప్రదర్శిస్తాం. తర్వాత ఫలితం మా చేతుల్లో ఉండదు. సో ఓటమి లేకుండా సూపర్ 8కి చేరటం గర్వపడే విషయం. సూపర్ 8లో 3 మ్యాచ్లు 2 గెలిస్తే ఏమవుతుందో ఎవరికి తెలుసు. నేను ఎప్పుడు చెప్పేది, ప్రతి ఒక్కరికి అండర్ డాగ్ కథలంటే ఇష్టం అంటూ రజా సూపర్ 8కు ముందు హెచ్చరికలు జారీ చేశాడు.